హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ నిక్కీ. సో అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇదైతే ఒక ర్యాండమ్ డే వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు కొంచెం బూస్టప్లా ఉంటుంది. అండ్ ఇక్కడైతే మార్నింగ్ ఇంట్లో నేను నిక్కీయే ఉన్నాము, బికాజ్ సంక్రాంతి పండుగ ఇంకా రాలేదు కానీ రాజాసాబ్ పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో మా హస్బెండ్ అండ్ మా మరిది మూవీకి వెళ్ళారు, ఇంకా నిక్కీని స్కూల్కి రెడీ చేస్తున్నా. అండ్ సైమల్టేనియస్లీ నిక్కీకి బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో స్నాక్స్లోకి ఇలా దోశ బ్యాటర్తోనే చిన్న చిన్న దోశలు వేసాను, లైక్ ప్యాన్ కేక్స్ లాగా. సో తను ఈజీగా తినేస్తుంది స్కూల్లో. అండ్ స్నాక్స్లోకి ఖచ్చితంగా ఒక ఫ్రూట్ అయితే పెడతాను డైలీ, బికాజ్ ఇంతకుముందు ఎగ్ పెట్టేదాన్ని, బట్ ఇప్పుడు స్కూల్లో వాళ్ళు నాన్ వెజ్ అండ్ ఎగ్ ఇవేమీ అలౌ చేయరంట. సో అందుకే ఇంకా ఫ్రూట్స్ పెడుతున్నాను. అండ్ ఇంకా తనకి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తినిపించేసి నేను కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి స్కూల్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నా. పిల్లలకి ఒక్కోసారి స్క్రీన్ టైం ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. నేనే కాదు, ప్రతి పేరెంట్ ఈ ప్రాబ్లమ్ అండ్ సిచ్యువేషన్ని ఫేస్ చేసి ఉంటారు. బట్ ఇట్ డజంట్ మీన్ ఎ బ్యాడ్ పేరెంటింగ్ అండి. స్క్రీన్ టైం అనేది ప్రాబ్లం కాదు, అన్‌కంట్రోల్డ్ స్క్రీన్ టైం అనేదే ప్రాబ్లం. ఎప్పుడైనా లిమిటెడ్ టైంలో స్క్రీన్ చూపించడం ఈజ్ ఓకే, బట్ ఎండ్లెస్ స్క్రోలింగ్, రీల్స్ ఇలాంటివి ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి. సో నెక్స్ట్ టైం మొబైల్ ఆర్ టీవీ చూపిస్తున్నప్పుడు టైం లిమిట్ చేయండి. లైక్ ఒక 30-45 మినిట్స్ వరకు అంటే ఓకే, మోర్ దాన్ దాట్ అయితే అస్సలు ఇవ్వద్దు. అండ్ ఇక్కడైతే నేను ఇంకా నిక్కీని డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసాను. సో నిక్కీ వాళ్ళ స్కూల్కి అండ్ మా ఇంటికి జస్ట్ ఒక 2 మినిట్స్ వాక్ ఉంటుంది అంతే, దగ్గరే స్కూల్. సో ఇంకా నేను ఇంటికి వచ్చాక టీ చేసుకొని తాగుతున్నాను, బికాజ్ మార్నింగ్ ఎనర్జీ డ్రింక్ పడకపోతే హెడేక్ వచ్చేసిద్ది. అండ్ చెప్పాను కదా ఫ్లిప్కార్ట్లో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నా అని. నేనైతే ఒక 6-7 డ్రెస్సెస్ తీసుకున్నా. వాటిలో ఫస్ట్ అయితే ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్. సో ఇది మంచి ఆరెంజ్ కలర్లో వచ్చింది, కలర్ అంత ఆడ్గా ఏం లేదు. సో యోక్ పార్ట్లో అయితే కొంచెం వర్క్ డీటెయిలింగ్ ఇచ్చారు అండ్ 3/4 స్లీవ్స్ వచ్చినాయి. సో ఈ డ్రెస్కి బెస్ట్ పార్ట్ అయితే దుపట్టా అనే చెప్పొచ్చు. అండ్ ప్యాంట్ కూడా చాలా బాగుంది, స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది, సేమ్ కలర్ ఆరెంజ్ కలర్లోనే వచ్చింది. అండ్ ఈ డ్రెస్ అయితే కొంచెం పార్టీ వేర్ లుక్ లాగా ఉంది, బట్ మరీ అంత పార్టీ వేర్ లాగా కూడా అనిపించలేదు నాకు. బట్ ఓకే, బాగానే ఉంది, ప్రైస్కి వర్తి అనే అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే ఈ డ్రెస్, సో 3 పీస్ సెట్లా వచ్చింది. ఇది మంచి క్రీమ్ కలర్లో ఉంది. సో యాక్చువల్లీ ఈ డ్రెస్ మీద నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, బట్ చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ డ్రెస్తో. బికాజ్ నేను పిక్లో చూసినంత గ్రాండియర్గా అయితే లేదు, ఓకే బాగానే ఉంది. సో ఫ్రంట్ యోక్ పార్ట్లో కొంచెం డీటెయిలింగ్ వర్క్ ఇచ్చారు, ఎంబ్రాయిడరీ. అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చారు, సేమ్ కలరు. దుపట్టా కూడా సేమ్ కలరే వచ్చింది. సో దుపట్టాకు కూడా కొంచెం డీటెయిలింగ్ వర్క్ ఇచ్చారు అంతే. ఓకే బాగానే ఉంది, బట్ ప్రైస్ కొంచెం ఎక్కువే అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ అయితే 2 పీస్ సెట్లో తీసుకున్నా. సో ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది, బికాజ్ నేను ఫస్ట్ టైం ఫుల్ స్లీవ్స్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఆలియా కట్ అండ్ యోక్ పార్ట్లో కొంచెం ఫ్లవర్ బుటీస్లా వచ్చినాయి. సో చూడ్డానికి బాగుంది. అండ్ ఫుల్ స్లీవ్స్ కాబట్టి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఫుల్ స్లీవ్స్. అండ్ ప్యాంట్ కూడా సేమ్ కలర్ వచ్చింది, స్ట్రైట్ కట్ ప్యాంట్. సో ప్యాంట్ కూడా మంచిగానే ఉంది, క్వాలిటీ అది బాగుంది. సో ఈ డ్రెస్ అయితే నాకు కొంచెం బాగానే అనిపించింది, బాగుంది కూడా. అండ్ నెక్స్ట్ డ్రెస్ అయితే ఈ బ్లాక్ కలర్లో తీసుకున్నా. ఇది జస్ట్ క్యాజువల్ వేర్, బట్ చాలా బాగుంది, క్వాలిటీ అది బాగుంది. అండ్ మెయిన్ దుపట్టా అయితే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా నచ్చింది నాకు. ఇది కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది అండ్ యోక్ పార్ట్లో కొంచెం డీటెయిలింగ్ వర్క్ ఇచ్చారు. అండ్ ఈ బ్లాక్ డ్రెస్ మోడల్లోనే సో ఇంకో కలర్ కూడా తీసుకున్నా, ఈ కొంచెం లావెండర్ షేడ్లో వచ్చింది, ఇది లైలాక్ కలర్ లాగా. సో ఇది కూడా బాగుంది, డీటెయిలింగ్ వర్క్ అది కూడా మంచిగానే ఉంది. సో డైలీ వేర్కి అయితే బాగానే ఉంటుంది ఈ డ్రెస్, పార్టీ వేర్ అన్నట్టు చెప్పలేను. సో ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇప్పుడు చూడడానికి చాలా బాగున్నాయి, వేసుకున్నా కూడా మంచిగా కంఫర్టబుల్గానే అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్, సో ఇదైతే ఒక 3 పీస్ సెట్ వచ్చింది. సో బాగానే ఉంది. నెక్ లైన్ వచ్చేసి కొంచెం వర్క్ డీటెయిలింగ్ ఇచ్చారు, బట్ ఇదంతా వర్తీ ఏం అనిపించలేదు నాకు. అండ్ 3/4 స్లీవ్స్ వచ్చినాయి. సో స్లీవ్స్కి కొంచెం బార్డర్లో కూడా వర్క్ వచ్చింది. ఓకే మొత్తం బాగానే ఉంది. ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ అండ్ దుపట్టా వచ్చింది. ఓవరాల్గా బాగానే అనిపించింది నాకు కొంచెం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ తీసుకున్నాను. సో ఇదైతే కొంచెం డైలీ వేర్ లానే తీసుకున్నా, అంబ్రిల్లా మోడల్లో వచ్చింది.
ఓకే. బానే ఉంది. కాటన్ అని మెన్షన్ చేశారు. బట్ ఇదైతే కాటన్ కాదు. బట్ కంఫర్టబుల్‌గానే అనిపిచ్చింది వేసుకున్నాక. సో, ఇది గూడా ఫుల్ స్లీవ్స్‌లో తీసుకున్నాను. అండ్ దుపట్టా కూడా బానే వచ్చింది. మంచి లెంత్ ఉంది. అండ్ దీనికి పలాజో ప్యాంట్ ఇచ్చారు. సో, అది కూడా బానే అనిపిచ్చింది. ఓకే. క్వాలిటీ కూడా బానే ఉంది. సో, నెక్స్ట్ అయితే ఈ వైట్ డ్రెస్ తీసుకున్నాను. ఇది కార్డ్ సెట్. సో, నేను యాక్చువల్లీ ఎస్ సైజ్‌లో తీసుకోలా. ఎక్సెస్‌లో తీసుకున్నా. బట్ ఇది చాలా టైట్ అయింది. సో, రిటర్న్ పెట్టడానికి కూడా రిటర్న్ డేట్స్‌లో మేము ఉండట్లేదు. ఇంకా రిటర్న్ కూడా చేయలేదు నేను. సో, ఇదైతే కాస్ట్ కొంచెం తక్కువే ఉంది. బట్ క్వాలిటీ అంత లేదు. అండ్ ఆ క్లాత్ కూడా చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. సో, ఇవి నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్న డ్రెసెస్. సో, మొత్తం బానే అనిపించినియి. ఈ 6, 7 డ్రెసెస్‌లో నాకు ఒక 5 డ్రెసెస్ మాత్రమే ఫిట్ అయినియి. మిగిలినవి ఆల్టర్ చేసుకోవాలి. అందుకే అవి నేను వేసుకొని చూపియలేదు. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ఊరికి ప్యాకింగ్ జరుగుతుంది. బికాజ్ సంక్రాంతి స్టార్ట్ అవుతుంది గదా! ఇంక మేము గూడా ఊరెళ్తున్నాం విజయవాడ. సో, బెంగుళూరు టు విజయవాడ ట్రైన్‌లో ఎళ్తున్నాం. ఇంత లాంగ్ జర్నీ అది గూడా నిక్కీతో ఫస్ట్ టైమ్. సో, చూడాలి ఎలా ఉంటుందో. అండ్ ఆ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తాను. మిస్ కాకుండా చూడండి. అలానే నేను ఫ్లిప్‌కార్ట్‌లో డ్రెసెస్‌తో పాటు ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇవి కొంచెం బానే వచ్చినాయి. అంటే చిన్నగా వచ్చినాయి. నాకు కొంచెం సెట్ అవుతాయి. బట్ ఆ గోల్డ్ కలర్‌లో మాత్రం చాలా పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చినాయి. అస్సలు సెట్ అవ్వవు నాకు. ఇంక అందుకే అవి తీసుకెళ్ళట్లేదు. సో, ఈ చిన్న ఇయర్ రింగ్స్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ ప్యాకింగ్ అంతా అయిన తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. ఈలోపు నిక్కీ కూడా స్కూల్ నుంచి వచ్చేస్తుంది. సో, ఇది ఈరోజు వ్లాగ్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలానే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.